తలాంతును ఉపయోగించకపోతే ఏం చేసినట్టు? గుర్తించబడకుండా ఇక్కడ దక్కించుకుంటావు, అక్కడ పోగొట్టుకుంటావు. ఇక్కడ ఏ పని చేయకుండా నీకు ఇచ్చిన టాలెంట్ ఉపయోగించకుండా ఇక్కడ దక్కించుకుంటావు. ప్రాణం ఎక్కడ పోద్ది? పరలోకంలో పోద్ది. రైట్. 5వది, సంఘమునకు మీరు చేస్తున్నటువంటి పరిచర్య గుర్తించగలదా? బల్ల అండి ప్రశాంత్ చేస్తాడు, ప్రతి వారము ఒకటి కావచ్చు, 2 కావచ్చు, మరి సంతోషం ఇక్కడ ఖచ్చితంగా ఊడుస్తుంది ఆమె అని నాకు తెలుసు. ఇద్దరి వరకే తెలుసు. ఇక సంఘంలో ఉన్న వాళ్ళకి తెలియాలి, రెగ్యులర్గా ఉండేది వాళ్ళు. ఇక నాకు తెలిసినంత మటుకు నేను అప్పుడప్పుడు వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు అయితే ఖచ్చితంగా ఈ పని వీళ్ళే చేస్తారని గుర్తింపు ఉంది నాకు వీళ్ళ విషయంలో. అర్థమవుతుందా? అట్లా మీ పనిని గుర్తించగలదా? మీరు సంఘంలో పలానా చేస్తుంది, నువ్వు కాదు, నువ్వు చెప్పుకోవడం కాదు. ఎవరు చెప్పాలి? సంఘం. నేను చూస్తున్నటువంటి నువ్వు ఉన్నటువంటి సంఘము పలానా వ్యక్తి పలానా పని చేస్తుందని గుర్తించగలదా? మిమ్మల్ని మీరు చేసే పనిని గుర్తించగలదా? ఆన్సర్, సంఘానికి బాగా తెలుసు. నేను ఏం చేస్తున్నానో, నా పని ఏంటో సంఘానికి బాగా తెలుసు. నువ్వేం చేసినా సరే ఈ పలానా పని వాళ్ళు గుర్తిస్తారు. కొంతమంది ఉన్నారు, వంట చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది గుర్తించవచ్చు. ఎట్లా? వీళ్ళు ఈ స్త్రీలలో పలానా రోజు వాళ్ళకి అప్పగించబడినటువంటి సమయంలో ఇక్కడ ఉన్నట్టు కొంతమంది స్త్రీలు పేర్లు రాసాము, వాళ్ళు ఆ పని చేస్తున్నారు, గుర్తింపు ఉంది. వాళ్ళు వచ్చి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు పని చేస్తున్నారు, ఈ విధంగా గుర్తింపు ఉంది. అట్లా ప్రతి విషయం అందు మనం ఏం చేయాలి? ఒకరు చెప్పినా చెప్పకపోయినా మనం పనిచేస్తూ సంఘములో ఏం జరగాలి? నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచబడాలి. అలాంటి గుర్తింపు నీకు సంఘంలో ఉందా? కొంతమంది ఉంటారు అలాంటి గుర్తింపు ఉండకుండా ఎట్లా ఉంటారంటే, ఎవరితో కలవరు, ప్రేమ కురిపిస్తారు. వీళ్ళు అలాంటి వాళ్ళు ఎవరితో కలవరు, ఎవరితో సహవాసుల్లో ఉండరు, కానీ ఏం కురిపిస్తారు మన మీద? ప్రేమ కురిపిస్తారు. ఎట్లా అంటే, మనం బయటికి వెళ్ళామనుకోండి, నేను మీ సంఘమే అంటారు. సంఘంలో ఏ రోజు కనపడదు, సంఘ పనిలో ఏ రోజు కనపడదు, కానీ నేనున్నా. దేవునికి కాదు గుర్తింపు, ఎవరికి? ఇక్కడ సంఘానికి మాత్రం నేనున్నా నవ్వుతుంటారు. అంటే అర్థం ఏంటి? నేను నీ సంఘమే, గుర్తుపెట్టుకో అని. అంతే కదా? నేను కూడా నీ సంఘమే, గుర్తుపెట్టుకో, పనికి వస్తుంది నాకు, నీకు కూడా పనికి వస్తుంది అన్నట్టుగా ఏం చేస్తుంటారు చాలామంది? కనబడినప్పుడు నవ్వేసి నన్ను గుర్తుపెట్టుకో అన్నట్టుగా ఉంటుంది, కానీ వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళు ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూపిస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మో, వాళ్ళ ప్రేమ కనబడుతుంది వాళ్ళ పలకరింపులో, లేదంటే వాళ్ళ నవ్వులో కనబడుతుందని అనుకుంటాం. ఎందుకింత నవ్వు అంటే, అప్పుడప్పుడు వచ్చి కనబడుతుంటారు కదా, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడప్పుడు కనబడుతూ ఎందుకు వస్తున్నారు అంటే, మా అమ్మాయి పెళ్ళుందండి. మీరే కదా చేయాలి. సంఘానికి రాం, సంఘంలో ఏ పాత్ర ఉండదు, సంఘంలో పని చేయం, కానీ ప్రేమ కురిపిస్తాం. మేము మీ సంఘమే, మర్చిపోయారేమో, మేము మీ సంఘమే. పెళ్లి చేయాలి కదా, కార్యక్రమాలు చేయాలి కదా. పంతులు ఉంటారు చూసారా, పంతుల్లాగా అనమాట వీళ్ళు. సేవకులు ఎలాంటి వాళ్ళు? వీళ్ళకి పంతులు లాంటి వాళ్ళు. మా ఇంట్లోకి వచ్చి ఏం చేయాలి? పలానా కార్యక్రమం చేయాలి. మరి మీరు ఇప్పుడు సంఘానికి రాలేదు, నవ్వాను కదా. రోడ్డు మీద కనపడ్డప్పుడు ఏం చేసినా నవ్వాను కదా. అంటే అర్థం ఏంటి? నేను నీ సంఘమని గుర్తెట్టుకో. ఎందుకని? సంఘంతో పని లేదు, సహవాసంతో పని లేదు, వాక్యంతో పని లేదు, ప్రార్థనతో పని లేదు. మంగళవారం ఉపవాస కూడికని ఉంటే ఎంతమంది వస్తారు ఇక్కడికి? చెప్పండి. 50 అనమాట వీళ్ళు. మీకంటూ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి చూసారా? సంఘానికి కార్యక్రమాలు ఉన్నాయా? చెప్పండి. ఆదివారం ఆరాధన, నెక్స్ట్ తెలుసా మీకు? మీ పక్కన వాళ్ళు అడగండి. మీ పక్కన వాళ్ళు ఏమడగండి అంటే, మన కార్యక్రమాలన్నీ నీకు తెలుసా అడగండి. ఏమొచ్చింది ఆన్సర్? తెలీదని చెప్పండి. తెలీదని వాళ్ళు చేయొద్దండి.
తెలియదు అన్న వాళ్ళు చేయంతారు ఫస్ట్. ఏమోనండి కొన్ని కార్యక్రమాలు తెలియదు మీ సంఘంలో. ఓకే, ఇక్కడ ఏం జరుగుతున్నాయో కార్యక్రమాలు యథావిధిగా వారాంతంలో తెలుసు అన్నారు కదా, మరి ఎందుకు రాలేదు మీరు? వస్తారా? అందరు వస్తారా? వస్తారా? రావట్లేదా? ఎందుకు రారు? ఓహో, ఈ బ్యాచేనా? సేవకుడు వచ్చినప్పుడు కనబడుతున్నారు, సేవకుడు రానప్పుడు కనబడట్లేదండి. అర్థం ఏంటి? నవ్వు బ్యాచ్, అంతే కదా. సంఘంలో పాస్టర్ గారిని కలిసినవా? కలిసిన, ప్రార్థన చేసిన, నవ్వినా కూడా నువ్వు సంఘంలోనికి వచ్చి వెళ్ళిపోయినా పర్లేదు కానీ, ఎవరు గలవపోయినా పర్వాలేదు కానీ అన్నను కలిసిపోరా? ఎందుకని? అన్న దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నవ్వుతే, నేను నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని నా పెళ్లి చేయి అని అడగొచ్చు. కానీ మీ సంఘానికి కాపరు లేకపోతే కనపడవు. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తున్నాం మనమందరం కూడా? ఎవరితో ఏ సహవాసానికి ఇష్టపడకుండా నవ్వేసి ఏం చేస్తున్నాం? గుర్తించబడకుండా ఏం చేస్తున్నాం? మనం ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాం. మరి మిగిలిన వారంలో ఎందుకు రావట్లేదు? మిగిలిన కార్యక్రమాలు ఎందుకు కనబడట్లేదు? యథార్థంగా చెప్పండి. యథార్థంగా అంటే కొన్నిసార్లు వీలవ్వని దానికి వీలైన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? అవునా? 52 వారాల్లో 50 వీలవ్వలేదండి అంటారు అనుకోండి, ఎటువంటిది? మీకు అనుకూలంగానే కదా సంఘ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డది. అర్ధరాత్రి 12 గంటలకు ఏమైనా పెట్టారా? పేతురు చెరసాల్లో వేసినట్టు లేదు కదా. మీకు అనుకూలమైన సమయంలో, మీరు ఒప్పుకున్న సమయంలో మీరెందుకు కనబడట్లేరంటే మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు మీ పక్కన నువ్వు ఎందుకు రావట్లేవు అని అడగండి. నువ్వెందుకు కనబడట్లేవు? సంఘం నీదే కదా అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వీళ్ళంతా ఎవరండి? వీళ్ళంతా ఎవరు? పాస్టర్కి పౌడర్ పూసేవాళ్ళు వీళ్ళు, పాస్టర్కి పర్ఫ్యూమ్ కొట్టేవాళ్ళు వీళ్ళు, అంతే కదా. పాస్టర్లు ఉన్నప్పుడు ఒకలాగా, పాస్టర్ లేకపోతే మనకు నచ్చినట్టుగా వస్తే వద్దాం, లేకపోతే లేదు. ఇక్కడేం అడగట్లేడు కదా పాస్టర్ గారు అని అంటున్నామంటే మనం అందరం ఏం చేస్తున్నాం? ఎవరితో ఆ సమయానికి మనకేమీ ఇష్టం లేదు, అక్కడ కలవాల్సిన అవసరం లేదు, సావాహం చల్తా, కనబడ్డప్పుడు ప్రేమ కురిపిద్దాం నోటి నిండా నవ్వుతో అని ఏం చేస్తున్నారు? మీరంతా ఏం చేస్తున్నారు? ఇక్కడ దక్కించుకుంటున్నారు, అక్కడ పోగొట్టుకుంటున్నారు. ఇది ఎన్నవది? 5వది ఇందులో, రైట్. ఇక 6వ ప్రశ్నని మనం ఆలోచన చేద్దాం. సంఘమునకు క్రమంగా హాజరవుతారా? ఆన్సర్: ప్రతి కార్యక్రమంలో నేను ఉంటాను. ప్రశాంత్ 4 సార్లు వాట్సాప్ స్టేటస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాట్సాప్ స్టేటస్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే 4 సార్లు పెట్టాల్సిందే కదా. 4 మెసేజ్లు పెట్టాల్సిన అవసరం లేదు. నేను వస్తా, నాకు కనబడితే వినబడితే నా సంఘానికి నేను హాజరవుతాను, అన్నవాళ్ళు ఏం చేయండి? ప్రతి కార్యక్రమంలో నేను ఉంటాను. ఉంటే ఈ గ్రామంలో ఉంటే వీలైతే మాత్రం 100%, 100% నేను ఉంటా. సంఘ కార్యక్రమంలో పాల్గొంటాను, విడిచిపెట్టను, కారణాలు చెప్పను. చాలామంది సంఘంలో గుర్తించబడకుండా ఉన్న క్యాండిడేట్లో ఇంకొక కేటగిరీ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మన సంఘంలో ఉండకపోవచ్చేమో, వీళ్ళు ఏం చేస్తారంటే ఏ కుటుంబంతో గలరు, ఏకాకి వస్తారు, ఒక కుటుంబం మాత్రమే వచ్చేసి ఆ కుటుంబం మాత్రమే వినేసి ఆ కుటుంబం మాత్రమే ఎవరితో గలవకుండా ఏం చేస్తుంటారు? వెళ్ళిపోతుంటారు. ఇంకెవరికి తెలియదు. పలానా వ్యక్తి మీ సంఘస్థురాలని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు తెలుసా? ఏమోనండి అంటారు. సంఘంలో ఉన్న వ్యక్తి పలానా వ్యక్తి మీ సంఘమేనా అని అడిగితే వీళ్ళిచ్చే సమాధానం ఏంటిది? ఏమోనండి, మాకు తెలియదండి.
మరి మీరు ఆ సంఘానికి వెళ్తున్నాం, వెళ్ళగానే ముందు ఖర్చీఫ్ వేసినట్టుగా బస్ ఫ్యాన్ కింద వేస్తాం బైబిల్, అక్కడే కూర్చుంటాం. ఎవరైనా వచ్చారనుకోండి, మా కుటుంబం మీద ఎంత శ్రద్ధ ఉంటుంది తెలుసా, అమ్మ నేను బైబిల్ పెట్టాను, ఈ స్థలం నాదంటాను. ఎందుకంటే మా కుటుంబం కదా, సంఘంతో నాకేం పని, అవును కదా, సంఘంతో నాకేం పని, మా కుటుంబం. ఈ బైబిల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఈ స్థలంలో ఎవరు కూర్చోవాలి, మా ఆవిడ కూర్చోవాలి, మా పిల్లలు కూర్చోవాలి, సంఘంతో నాకేం పని అని ఏం చేస్తారో వీళ్ళు ఏకాగిగా కుటుంబంగా వస్తూ వెళ్ళిపోతూ. వీళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉండొచ్చు, ఆ కారణం చేత ఇతరులతో మాట్లాడకపోయి ఉండొచ్చు, క్యాష్ ఫీలింగ్ ఉండొచ్చు. వాళ్ళతో కలిస్తే మనల్ని ఎక్కడ డబ్బులు అడుగుతారో. బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి వచ్చే పిచ్చి ఏంటిదంటే ఇదే కదా, ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు అలాంటి సమస్య వచ్చింది అని వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్ళే అవకాశం ఇవ్వకూడదు. కలిస్తే ఏమవుతుంది, అడగటానికి అవకాశం వస్తుంది. అందుకే కలిసినట్టుగా ఉండదు, రెండు పక్క పక్కన ఫేస్ న్యూట్రల్ లాగా ఉంటారు అన్నమాట వీళ్ళు. ఫేస్ న్యూట్రల్ కలిస్తాయా? ఫేస్ న్యూట్రల్ అంటే తెలుసా ఫేస్ న్యూట్రల్ అంటే తెలుసా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా ప్లగ్ పెడుతున్నారు అనుకోండి, రెండు ఉన్నాయి కదా, రెండు వేరుగా ఉన్నాయి కదా, అందులో మీరు పెడతారు, రెండు కలుస్తాయా? మీరు పెడుతున్నది రెండు కలుస్తాయా? ఆ లోపల కలిస్తే ఏమైంది? షాక్ టైపులో వస్తాయి కదా. రెండు కలవకూడదు. వీళ్ళు కూడా అంతే, కుటుంబంతో వస్తారు, వెళ్ళిపోతుంటారు, సంఘంతో అసలు సంబంధం లేదు. ఎందుకు? సంబంధం, సహవాసం అనేది వస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు ధనవంతులు అనుకోండి, సహాయం చేయమని అడుగుతారు. ప్రేమ విస్తరించిన కొలది ఒకరికి ఏం కలుగుతుంది, అధికారం వస్తుంది కదా. ఆ అధికారాన్ని ఎవ్వరికి ఇవ్వరు అనమాట వాళ్ళు. ఆ హక్కు ఎవ్వరికి ఇవ్వకుండా అలా వస్తారు, వెళ్ళిపోతుంటారు. ఇది ఎక్కువ క్రౌడ్ ఎక్కడైతే కూర్చుంటారో 100% ఉంటుంది. మనం ఎంతమంది ఉన్నాం, తక్కువ మంది ఉన్నాం, కానీ వందలు వేల క్రౌడ్లు చూడండి. మీ లెఫ్ట్ సైడ్ వాళ్ళు తెలుసా? తెలీదు. సతీష్ దగ్గరికి వెళ్ళేసి ఆ సంఘంలో కూర్చుంటారు కదా, లెఫ్ట్ సైడ్ తెలుసా? తెలీదు. రైట్ సైడ్ తెలుసా? ఇల్లు తెలీదు. ఎదుట తెలుసా? బ్యాక్ తెలుసా? ఏం తెలియదు. సంఘం గురించి ఏం తెలీదు. తెలుసా? ఇప్పుడు కళ్ళు పైకి ఎత్తాను కానీ చూస్తే ఫ్యాన్ ఉంటుంది, ఎత్తుక్కొని మరి కూర్చున్నారన్నమాట. అక్కడ ఎత్తుక్కొని మరి ఏం చేశారు, ఫ్యాన్ కింద కూర్చున్నారు. ముందు తెలియదు, వెనక తెలియదు, పక్కన తెలియదు, వెనక తెలియదు. ఏంటి సంఘం? ఇదేనా సంఘం? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకోసమే సంఘానికి క్రమంగా హాజరవుతున్నాము అని అంటే మనం ఏకాగ్గా ఉండడం కాదు, అందరితో కలిసిపోయి సహవాసంలో ఎదుగుతూ ఉండడానికి. ఓకేనా? నెక్స్ట్ 7వ ప్రశ్న, సంఘము ఇతరుల కోసం నిత్యం ప్రార్థిస్తున్నారా, లేకపోతే మీ గురించి మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? అర్థమవుతుందా? సంఘము లేదా ఇతరుల కోసం మీరు నిత్యం ప్రార్థన చేస్తున్నారా, లేకపోతే కేవలం మీకోసం మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? మీకోసం మీరు ప్రార్థన చేసుకుంటున్నారు. మీ పక్కన అడగండి, నా కోసం ప్రార్థన చేస్తున్నావా? అడగండి. ఓకే. ఒక ఆయన వచ్చేసి అంటున్నాడట, మా ఆవిడ గోరుపోయింది అంటున్నాడట. ప్రార్థన చేయడానికి మా ఆవిడ గోరుపోయింది. ఫస్ట్ మా ఆవిడ గోరుపోయిందని ప్రార్థన చేయమన్నాడట. గోరుపోతే ప్రార్థన అంటే కాల్షియం తక్కువైంది ప్రార్థన చేయంటున్నాడట. ఎప్పుడు కూడా నేను మేము ఒక అక్క ఉంటుంది. అక్క ఏమంటుంది, మా అమ్మాయి హాస్టల్లో ఉంది ప్రార్థన చేయంటది. మాకు సమస్యలు ఉన్నాయి ప్రార్థన చేయండి. అదే కదా, మాకు సమస్యలు, కోడి సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఏదో ఒక సమస్య ఉంది, మా కోసం ప్రార్థన చేయండి. మా అమ్మాయి బాగా చదవట్లేదు, మా అబ్బాయి చదవట్లేదు, ప్రార్థన చేయండి. ఫస్ట్ చేయాల్సిన పని ఏం తెలుసా? మీ అమ్మాయి ఒక్కతే ఉంది హాస్టల్లో, మీకు ఒక్కరికే ఉన్నాయి సమస్యలు. ఎప్పుడైతే ఇతరుల సమస్యల కొరకు నువ్వు ప్రార్థించడం మొదలు పెడతావో ఆటోమేటిక్గా నీకు సాల్వ్ అవుతాయి. అదే ఇప్పుడు సంఘాన్ని ప్రక్షాళన చేస్తే నువ్వు ప్రక్షాళన కావా? అర్థమైందా? ఇప్పుడు సంఘంలో అందరినీ కడిగేస్తే నువ్వు కడగబడవా? నిన్నొక్కరిని కడిగితే సంఘం కడగబడుతుందా? మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన నీ కూతురు కోసం చేయకు, నీ కొడుకు కోసం చేయకు, ముందు వాళ్ళని చివరి వరుసలో పెట్టు. చివరి లిస్టులో ఎవరిని పెట్టాలి?
నీ కొడుకు కూతురు నీ సమస్య పెట్టు, ముందెవరు పెట్టాలి? ఎందుకంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, మన సమస్య నిజంగా చెప్పాను కదా, మన సమస్య ఎప్పుడు కూడా కొండలాగానే ఉంటుంది. కొండలాగానే ఇతరుల సమస్యలు తెలుసుకొని చూడు, అప్పుడు నా సమస్య ఎలాంటిదండి, వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తా, వాళ్ళ సమస్య చాలా పెద్దది అనిపిస్తుంది. ఎన్ని సమస్యలు తెలుసుకుంటావో అంతగా నీ సమస్య చిన్నదవుతుంది, అంతగా వాళ్ళ కొరకు పోరాడతావు. అంతగా పోరాడుతుంటే ఆటోమేటిక్గా నీ కుటుంబంలో కూడా కార్యం జరుగుతుంది. ఒక అమ్మాయి వచ్చేసి మా కోడి సమస్య ఉందండి, తిరగలేకపోతున్నాను, ప్రార్థన చేయండి అంటే, ముందు సేవకుడు అన్నాడట, అమ్మ నువ్వు వెళ్ళేసి నువ్వు ఎట్లా కూర్చుంటావు, వాయిదాలు తిప్పుతూనే ఉంటారు కదా, అక్కడికి వచ్చే వాళ్ళు మీకు రెగ్యులర్గా కనబడుతుంటారు కదా, ఆ కనబడుతున్న వాళ్ళు అసలు ఏంటిది, వాళ్ళ సమస్యలు ఏంటిది కనుక్కో, ఆ సమస్యలు కనుక్కున్న తర్వాత వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఆమె ఏం చేసిందంటే అన్నీ కనుక్కున్న తర్వాత, నా సమస్య చాలా చిన్నది, ఏళ్ల తరబడి న్యాయం కోసం తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అన్యాయమే కోర్టు ఏలుతుంది, జడ్జి ఎదుటే అబద్ధం రాజ్యం ఏలుతుంది, అందుకోసం ఇప్పుడు వాళ్ళ కోసమే చేస్తాను అన్నదట. ఇది రైట్ వే. మా అమ్మాయి బాగుండాలి, మా అమ్మాయి మాత్రమే బాగుండాలి, మంచి ర్యాంక్ రావాలి, సీట్ రావాలి. మా ఊరిలో ఒకడు ఉన్నాడు, 2వ తరగతి కూడా కాదు, 1వ తరగతే. వాడు ఏం చేశాడంటే టీచర్ ఎదుటికి వెళ్ళేసి వాడింట్లో చైర్ తెచ్చుకొని కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడు, వాడింట్లో చైర్ తెచ్చేసి సార్ ఎదురు కూర్చున్నాడు. అట్లా ఎప్పుడు కూడా అదే చైర్ వేసుకొని మనం కూడా, నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా సమస్యలు, వీటికి మీరు ప్రాధాన్యత చేరేసినట్టుగా ప్రాధాన్యత వేస్తే మిగిలిన పిల్లలు ఏమైపోవాలా, ఏమైపోయి కులకత్తలు జరిగింది చూసారా. మా అమ్మాయికి జరగకపోతే చాలండి, ఎవరు జరిగితే మాకేంటి. అదే డాక్టర్స్ ట్రైనీలో ఒక తల్లిలో ఒక చెల్లో ఎవరో ఒకరికి ఉంటారు కదా, దాంట్లో ఉంటారా, దాంట్లో పనిచేసేలకు కూతురు లాంటి వాళ్ళు ఉంటారు కదా, స్టాఫ్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా. మరి వాళ్ళ పిల్లలు ఏమైపోయినా పర్లేదా, ముందు వాళ్ళ కోసం చెయ్యి, ముందు నీ కుటుంబం కోసం పక్కన పెట్టు, ఫస్ట్ ఎవరి కోసం చేయాలి. నీ ఎదుట సమస్య అనిపిస్తే ఆ సమస్యకు మించిన సమస్యలు నీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళ కోసం నువ్వు ముందు చేయడం నేర్చుకో. ఆటోమేటిక్గా స్కూల్ అంతా బాగున్నప్పుడు, ఆటోమేటిక్గా క్లాస్ అంతా బాగున్నప్పుడు, టీచర్స్ అంతా బాగున్నప్పుడు, అవునా, అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా బాగున్నప్పుడు నీ పిల్లలు ఎందుకు బాగుండరు? అర్థమైందా? స్కూల్ అంతా బాగుంది, స్టాఫ్ అంతా బాగుంది, అక్కడ వాతావరణం అంతా బాగుంది, నీ పిల్లలు ఎందుకు బాగుండరు? మన స్వార్థం ఏంటిది? యెహోషువ గారు ఎవరో అన్నారు, ఆయన పక్షం వేరే, సంఘము అనగా ఆ దుష్టుల సంఘం అంతా వేరైనప్పుడు ఆయన అన్నాడు, నేను నా కుటుంబం దేవుణ్ణి ఆరాధిస్తాం, సేవిస్తాం అన్నాడు. అంటే దుష్టుల సంఘం అంతా వేరైపోయింది, యెహోషువ ఒక్కడు మిగిలాడు, మీ ఇష్టం అండి, నేనైతే నా దేవుని ఆరాధిస్తా అన్నాడు. నేను నా కుటుంబాన్ని అప్పుడు అన్నాడు, కానీ ఎప్పుడు అనలేదు ఆయన, అందరూ కుటుంబం ఆయనకి. కానీ మనం ప్రార్థిస్తే నేను, నా కుటుంబం, నా సమస్య. కాబట్టి ఇక్కడ ప్రార్థిస్తున్నారంటే ఎలా ప్రార్థన చేయాలి? ఈ విధమైనటువంటి విధానంలోనికి వెళ్ళేసి, నీకంటే ఇబ్బంది పడుతున్న వాళ్ళు, సమస్యలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఎన్ని సమస్యలు తెలుసుకుంటే అంత ఆదరణ ముందు నీలోకి వస్తుంది ఫస్ట్. ఎందుకంటే నా సమస్య కంటే ఇంకెక్కువ సమస్యలతో బాధపడుతున్న వారు కనబడ్డప్పుడు ఏం జరుగుతుంది? తగ్గుతావు, నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తావు, ఆటోమేటిక్గా దేవుడు కూడా నీ వైపు చూస్తాడు. రైట్? కనుక సంఘము ఇతరుల కోసం నిత్యం కూడా ప్రార్థన చేయాలి. అలాగని మీ వంతు వచ్చినప్పుడు కాదు, ఆన్లైన్లో క్లాస్లో. ఆన్లైన్ క్లాస్ అనేది చాలా, అది వేరే, దీనికి సంబంధం లేదు. సంఘానికి కానీ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి కానీ అసలు సంబంధం లేదు. అసలు నీ నిత్య జీవితంలో ఇది జరుగుతుందా లేదా? అయితే ఏం పెడతారో పెట్టండి. ఆన్లైన్ క్లాసుల గురించి కాదు, మీ వంతు కాదు. అందుకే బి ఆప్షన్ ఇచ్చాను, నా వంతు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తాను. అందరి కోసం కాదు, అందరి కోసం నేను చేస్తున్నానంటే ఏ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్, 8వ క్వశ్చన్ మీకు చదువుతున్నాను. మీ దగ్గర ధనం ఉండి సత్క్రియ నిమిత్తము త్యాగము చేయ అవసరత కానీ అలాంటి పరిస్థితి కానీ మీ దగ్గరకు వస్తే మీరేం చేస్తారు? సంఘంలో చాలామందికి ఏముంటాయంటే రహస్య లెక్కలు. సంఘంలో కనబడకుండా పోగొట్టుకునే వాళ్ళలో వీళ్ళ గురించి ఏం చెప్పచ్చు అంటే రహస్య లెక్కలు.
రహస్య లెక్కలు అంటే అర్థం ఏంటి తెలుసా? రహస్య లెక్కలు అంటే అర్థం ఏంటిదంటే, వీళ్ళని అడగండి, మీ దగ్గర ధనం ఉంది కదా, సత్క్రియ నిమిత్తం త్యాగం చేయడానికి సిద్ధమేనా అని అడగండి. మీ దగ్గర ధనం ఉంటే త్యాగం చేయడానికి సిద్ధమేనా అని అడగండి మీ పక్కన వాళ్ళని. నీ దగ్గర ధనం ఉంటే త్యాగం చేయడానికి సిద్ధమేనా అని అడగండి. వీళ్ళు చచ్చేంతవరకు ఇచ్చిన సమాధానం, ఎక్కడన్నీ అప్పులున్నాయి. చచ్చేంతవరకు ఇచ్చే సమాధానం ఏంటి తెలుసా? అప్పులున్నాయి, ఎప్పటికి తీరవు. తీరగానే ఇంకో అప్పు వేసుకుంటాక మీద. అప్పు తీరితే ఏం చేస్తాం? ఖాళీ కూర్చుంటామా? ఇంకొక అప్పు వేసుకుంటాం మీద, అంతే కదా. అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు, ఏదో ఒక డబ్బులుంటే అప్పు చేసుకోవడానికి సిద్ధపడుతుంది తప్ప మాకు సాయం చేయడానికి ఎక్కడ తీరిక, అంతే కదా. ఎప్పుడు ఏదో ఒక అప్పు వేసుకోవడమే, ఏదో ఒక సమస్య. మాకెక్కడదండి పలానా సమస్యలు ఉన్నాయి కనుక మేము చేయలేం. ఆ సమస్యలకు పెడతాం, ఎప్పటికీ ఆ సమస్యకే పెడుతుంటాం. ఆ సమస్యలు తీరవు, అప్పులు తీరవు. మేము దేవునికి ఎప్పటికీ సత్కార్యము నిమిత్తము ఇవ్వం, ఎప్పటికీ ఇవ్వం. అందుకోసం ఇక్కడ వీళ్ళందరూ చెప్పే రెక్కలేంటిది అంటే, మననే అప్పు ఉంది అన్న తీరిపోయిందా, ఇంకో అప్పు వేసుకున్నాగా, ఏమైందిగా, ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటారు. వీళ్ళు చెప్పరు, ఎందుకంటే చెప్తే వద్దంటాం కదా, ఈ లెక్కలు వద్దంటాం కదా. అందుకే ఈ లెక్కలు తీరిన వెంటనే ఇంకొక అప్పు వేసుకునే లెక్కలు, రహస్య లెక్కలు. ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే, చచ్చిపోయేంత వరకు ఎవరికి ఉపయోగపడకుండా చచ్చిపో, బాగా నేర్పిస్తారు వీళ్ళు. ఎప్పుడు చూసిన అప్పులు, సమస్యలు ఇవే ముందు పెట్టేసి చనిపోయేంత వరకు కూడా ఆ లెక్కల్నే ముందు పెట్టేస్తే నువ్వు సత్కార్యం ఎప్పుడు చేస్తావు? అసలు మీకు ఒక విషయం తెలుసా? ప్రభువులోనికి పిలిచింది ఎవరిని తెలుసా? ఇది మాత్రం సేవకులకి క్వశ్చను. సేవకుని కావాలి, నాకేం తక్కువ అన్న వాళ్ళు కూడా క్వశ్చనే. కొంతమంది ఉంటారు కదా, నాకేం తక్కువ, నాకు కూడా వాక్యం వస్తుంది ప్రభువులకి అంటారు అనుకుంటారు కదా. నేను చెప్పకపోయినా నాకేం తక్కువ. అసలు సత్కార్యము అనేది ఎవరికి ఇచ్చినటువంటి పిలుపు, లేదా ఎవరికి ఉద్దేశించింది, ఎవరికి ఇవ్వాలనుకున్నాడు సత్కార్యం? అసలు లేదా దేవుని సంఘం అనేది ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? ముందు మనమంటే పాపలకు అనుకుంటాం. అసలు దేవుని సంఘంలోకి ఎందుకు పిలిచాడు దేవుడు? సత్క్రియ చేయడానికి. ఓకే, మీరు సత్క్రియ చేయడానికి దేవుడు పిలిచాడని ఎక్కడుంది బైబిల్లో? అసలు మిమ్మల్ని పిలిచిందే సత్క్రియ చేయడానికి. ఎలాంటి సత్క్రియ, ఎవరిని అనేది ముందుగా చూద్దాం. ముందు చెప్పాల్సిందే కదా మరి. అమ్మ, మీరు రక్షణ పొందినప్పుడు మీరు సత్క్రియ చేయాలి చెప్తారా? నమ్ముకో, తర్వాత జరుగుతుంది, జరుగుతూనే ఉంటుంది. నమ్ముకో, సమస్యలు ఉన్నాయిగా, నమ్ముకో. నువ్వు చచ్చిపోవని ఎవరు చెప్పరే, శ్రమలు వస్తాయని ఎవరు చెప్పరే, త్యాగం చేయని ఎవరు చెప్పరే. చెప్తే నీకు నువ్వు చెప్పుకో అంటారు, అంతే కదా. ముందే చెప్తే ఏమంటారు? నీకు నువ్వు చెప్పుకో, మీరు రావు అంటారు. ఓకేనా? అసలు సత్కార్యము అనేది ఎవరికి, ఎవరి నిమిత్తము అనేది కనుక మనం ఆలోచన చేస్తే, తీసారా తీయలేదా? తీసారా? వాళ్ళు మీరు పత్రికలు ఉంటే మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి అక్కడ ఆ వచనం. తీతు పత్రిక 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మనలందరినీ కూడా, అందులో నువ్వు ఉండొచ్చు, నేనుండొచ్చు, ఈ కేటగిరీలో ఉన్నామో లేదో పక్కన పెట్టేసి ముందు కలిపేసుకుందాం. మనం అందరినీ కలిపేసుకుందాం. ముందు మనమందరం కూడా దుర్నీతి నుండి మనలందరిని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసం, ఇప్పుడు చూడు, నిన్ను పవిత్రపరిచాడంటే దేనికోసం? తన సత్క్రియలయందు నువ్వు ఆసక్తి కలిగి ఉంటావని నిన్నేం చేశాడట? కడిగాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచింది దేనికోసం? అర్థమైందా? సత్క్రియయందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసం నియమించుకున్నాడు.
నువ్వు సత్క్రియ చేస్తావని నేనేం చేశాడట, పిలిచాడట, నిన్ను పవిత్రపరిచాడు. నేను పని చేస్తా అంటే రా వచ్చి పని చేయి అన్నాడు. సత్క్రియ యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసం, ఏ ఆసక్తి ఉందంటే వీళ్ళకి, సత్క్రియ యందు ఆసక్తి కలిగిన ప్రజలు ఎవరికి కావాలి? అలాంటి వాళ్ళని ఏం చేయాలనుకున్నాడు? పవిత్రపరుచుకోవాలనుకున్నాడు. ఇప్పుడు నీ పక్కన అడగండి, అడగండి, గట్టిగా అడగట్లేదు మీరు, దేవుని మహిమ కొరకు అడగండి. దేవుని మహిమ కొరకు చేసిన సత్క్రియ నువ్వు రాయగలవా? అర్థమైందా ప్రశ్న? దేవుని కోసం, మనుషుల కోసం కాదు. పలానోళ్ళకి కష్టం వచ్చిందండి, పలానోకి సమస్య వచ్చింది, సంఘంలో ఈ అవసరత వచ్చింది, ఎవరు చెప్పినా చెప్పకపోయినా నాకు గుర్తొచ్చేసి నేనేం చేశాను, వాళ్ళకి సత్క్రియ చేశాను. సత్క్రియ అంటే మంచి క్రియ చేశాను అని చెప్పుకోదగ్గవి, రాయగలిగేవి ఉన్నాయా మీకు? నేను పలానా సత్క్రియ చేశానండి, ఎవరు చెప్పకపోయినా చేశాను, నాకు గుర్తుంది అనేది. సంఘంలో ఇచ్చేవి చేసేవి అని పక్కన పెట్టండి, దశంభాగం పక్కన పెట్టండి. ఏం చేయాలి మనం? ఎవరు పిలిచాడట? సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజల్ని పిలిచాడు. ఏ ప్రజలట కావాల్సిన దానికి? సత్క్రియల యందు ఆసక్తి కల ప్రజలు. ఆసక్తి లేదనుకోండి, సత్క్రియ లేదనుకోండి, మనమేమవుతాం చూద్దాం. అది కూడా చెప్పాడు. 14వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. మనవారు ఏం కాకుండా నిష్ఫలులు అంటే ఏ ఫలాలు లేనివారుగా మిగిలిపోకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియను శ్రద్ధగా చేయుటకు. అర్థమైందా? నువ్వు నిష్ఫలుడివి కాకుండా ఉండాలంటే అవసరతను బట్టి, నీ కంటికి కనపరిస్తే, నీ చెవికి వినిపిస్తే, నీకు చేయగలిగే స్తోమత సామర్థ్యం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఏమాత్రము ఆలోచించకుండా నేను ఫలానా చేశానండి అని చెప్పుకోదగ్గవి మీరు రాసుకోండి. అవి ఏం చేయాలట? మళ్ళీ నేర్చుకుంటూ ఉండాలని చెప్పాడు. నేర్చుకోవడం అంటే ఏంటి అర్థం? అలా నిరంతరం కొనసాగుతూ ఉండాలి. ఇక సత్క్రియ నిమిత్తం నేనున్నాను, దాని మీద ఆసక్తి కలిగి ఉన్నాను, చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎల్లప్పుడూ. కానీ మన పరిస్థితి ఏంటి చెప్పండి? చనిపోయేంత వరకు కూడా అప్పులు, సమస్యలు, పిల్లలు, పెళ్ళిళ్ళు, ఇల్లులు, సమాధుల దగ్గర కూడా గొడవ. ఈ మధ్య అనగా సమాధుల దగ్గర కూడా గొడవే. అక్కడ కూడా ఆ సమస్యలు వస్తూనే ఉంటాయి తప్ప నేను సత్క్రియ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను అంటే తెలివి ఎవరికి లేదో అర్థం కాదు. నీకు తెలివి ఉందా అని అడగండి, పక్కన వాళ్ళని అడగండి, గట్టిగా అడగండి. నీకు తెలివి ఉందా? అట్లా నీకు తెలివి ఉందా ఇట్లా అడిగేది. నీకు తెలివి ఉందా అడగండి. తెలివి ఉన్నదా నీకు? అప్పులు సంవత్సరానికి 2 సంవత్సరాలకు తీరుతాయి, 4 సంవత్సరాలు తీరుతాయి. చచ్చేంత వరకు తీరని అప్పులు ఏంటిది? పాపం అనే అప్పు తప్ప ఈ ప్రపంచంలో తీరని అప్పేది లేదు. అదే కదా, పాపం అనే అప్పు తప్ప ప్రపంచంలో తీరని అప్పు ఏదైనా ఉందా? ఏది లేదు. అసలు ప్రపంచంలో తీరని అప్పే తీర్చి నీకు ఇస్తే, రక్షణ ఇచ్చి సత్క్రియ చేయమంటే మనం ఏమంటాం? చచ్చుక్రియలు చేస్తారా? సత్క్రియ చేయమంటే చచ్చు మాటలు చెప్తారా? మీరు బతుకుతారా, చేస్తారా? మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఇకనైనా దేవుని కోసం బతుకు. చెప్పండి, ఇక నుంచి అయినా దేవుని కోసం బ్రతుకుదాం. రైట్? ఈ రహస్య లెక్కలు విడిచిపెట్టాలి మీరు ఎప్పటికవేనా. అంటే తెలివి లేదు మనకి. లోకం ఏం చేస్తే తెలుసా? ఈ రహస్య అప్పులకు కారణం చెప్తాను చూడండి. రహస్య అప్పులకు కారణం ఏంటంటే లోకంపై ఆశ. ముందు అర్థమైందా? లోకంపై ఆశ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రహస్య లెక్కలు ఉంటాయి. ఎందుకంటే ఒక అప్పు తీరింది, నువ్వు కొనాలని చూస్తున్నావు, ఏదో భూమి మీద ఏదో చేయాలనే కదా. ఇప్పుడు నీకు ఒక అప్పు తీరిపోయింది అనుకోండి, మళ్ళీ అప్పు ఎందుకు చేస్తున్నావు అంటే ఏం చెప్తాం? ఏదో కొనాలి, ఏదో ఇంట్లో తెచ్చుకోవాలి, ఏదో నా పిల్లలకు ఉండాలి అంటే ఇంకా దేనికోసం ఆలోచిస్తాను? ఈ భూమి మీద
దక్కించుకోవాలని. ఎప్పుడైతే ఒకటి తీరిపోయిన తర్వాత అయిపోయింది, అది అయిపోయింది, అది అయిపోయింది, అది అయిపోయింది, ఇక మీదట వాడి జోలికి వెళ్లకుండా ఉన్నదాంతో తృప్తిగా ఉండి దేవుని పని చేసి మనకు వచ్చిన దాంట్లో అసలు ఎంత నష్టపోతున్నామో తెలుసా? ఉదాహరణ చెప్తాను. సుధాకర్ అన్న, మీకు అప్పు ఉందా? ఎంత ఉంది? 50,000 ఉంది, తీరుతుంది. ఇక్కడ ఈ అప్పు ఎందుకు వచ్చిందంటే, తన జీతం ఒక 15,000 16,000 అనుకోండి, తన కుటుంబ పోషణకి అంతా, పిల్లలు వాళ్ళ పోషణకి అయిపోతుంది. కుటుంబంలో అనారోగ్య సమస్య ఒక్కసారిగా పడ్డప్పుడు అతనికి ఏమైంది? అతని మరి తెలుసు కదా, స్త్రీకి, మన సహోదరి స్వాతికి, లేదంటే ఆ అమ్మకి అనారోగ్య ఖర్చుల నిమిత్తం 50,000 అయింది. 10,000 15,000 సంపాదించేవాడికి 50,000 అంటే ఏంటిది? అది 50,000 తీరిన తర్వాత అప్పు ఉంటుందా? ఉండదు. అప్పు ఉంటుందా? ఉండదా? ఉండదు. అప్పు ఉంటుందా? ఉండదు. మళ్ళీ అలాంటి సమస్య వస్తే యథావిధిగా ఎవరికైనా అది కామన్, అవును కదా? జీవితకాలం అలాంటి సమస్యలు ఉండవు కదా. కానీ 1,00,000 పెట్టి టీవీ తెచ్చాడు అనుకోండి, ఏమైంది? అంతే కదా. 1,00,000 పెట్టి 50,000 పెట్టి టీవీ తెస్తే ఏమైంది? 50,000 పెట్టి ఫోన్ కొంటే ఏమైంది? లగ్జరీకి అలవాటు పడి తీర్చుకోగలుగుతాం. ఇన్స్టాల్మెంట్ ఈ మధ్య ఏంటిది? ఇన్స్టాల్మెంట్లు, ఈఎంఐలు ఎట్లున్నాయి? ఫ్రిడ్జు, కూలరు, ఏసీ, తర్వాత సెల్ ఫోన్స్, ప్రతి దానికి 10,000 కొనాల్సిన అవసరం లేదు, 50,000 పెట్టి కొనాల్సిన అవసరం లేదు. నెలకి ఇంత కడితే సరిపోద్ది అనగానే అందరికీ సమస్యలు, అవును కదా? అందరికీ సమస్యలు. అసలు నాకు లేని దానికోసం నేను పోటీ పడకుండా వాటి గురించి ఆలోచించకపోతే నాకు ఎక్కడిది అప్పు? అసలు అప్పు లేకుండా జీవించడమే తెలివి, అర్థమైందా? అప్పు లేకుండా జీవించడమే తెలివి. కానీ ఏం చేస్తాం? మన బలం, మన శక్తి, మన సామర్థ్యం మీద ఆశలు పెట్టుకొని చేస్తాం. అప్పు ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఇదే 10,000 ఆయన తీరిన తర్వాత ఆయనకు వచ్చేది అందులో నుంచే కుటుంబ ఖర్చులు పోను దేవుని కొరకు సత్క్రియ చేస్తున్నాడు అనుకోండి, అర్థమైందా? ఆయన కుటుంబ ఖర్చులు పోను మిగిలినది సత్క్రియలో వాడబడుతున్నాడు అనుకోండి, ఏమొస్తుంది? పరలోకం వస్తుంది. కష్టపడ్డా? అర్థమైందా? ఆయనకు ఒక 15,000 వచ్చింది అనుకోండి, కుటుంబ ఖర్చులు పోను దేవుని కొరకు నమ్మకంగా తీస్తున్నాడు, అవసరతను బట్టి దేవుని కొరకు వాడబడుతున్నాడు అనుకోండి, ఏమొస్తుంది? ఖచ్చితంగా పరలోకం వస్తుంది. కానీ ఎప్పుడు కూడా ఏదో కొనాలని అప్పుల్లోనికి వెళ్ళిపోయి, సమస్యలోనికి వెళ్ళిపోయి, వాటిని తీర్చుకునే ప్రయత్నంలో నీకు ముందున్నటువంటి అవకాశాన్ని నువ్వు కోల్పోయి చివరికి ఏమైపోతున్నావు? మరణానికి వెళ్ళిపోతున్నావు. ఎప్పుడు చేస్తావు సత్క్రియ? మీ పక్కన వాళ్ళని అడగండి, ఎప్పుడు చేస్తావు సత్క్రియ? చేస్తావా? ఎప్పుడు చేస్తావని గట్టిగా అడగండి. గుర్తుపెట్టుకున్న ప్రశ్న, ఎందుకంటే వెంటనే చేస్తానికి సత్క్రియ అవసరతను బట్టి, అవసరమును బట్టి చేసేది కదా. కాబట్టి సత్క్రియ చేయాల్సిందే, చేసే వాళ్ళనే దేవుడు పిలిచాడు. ఇక 9వ క్వశ్చన్, మీకు తెలిసినటువంటి సువార్తను. అందుకోసం ముందు పైన మీ పేరు రాయమన్నాను, పేరు పక్కన ఏం రాయమన్నాను? మీ వయసు. ఏ వయసు అది? బాప్తిసం పొందినప్పటి నుండి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు రాయమని చెప్పాను. పేరు, వయసు. పేరు, వయసు కదా, రైట్. మీకు తెలిసినటువంటి సువార్తను చెప్పటానికి సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని సువార్త చెప్పమంటే ఒకవేళ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిందనుకోండి, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయ్యింది. ఆ 6 సంవత్సరాలు అయిన తర్వాత మనం ఏ స్థితిలో ఉండాలి? ఇతరుల కొరకు ప్రార్థించే స్థితిలో ఉండాలి, పరిచర్యలో ఉండాలి, ఉపవాసంలో ఉండాలి, ఇచ్చే పనిలో ఉండాలి. అవసరమైతే దేవుని కొరకు ఏం చేయాలి? వాక్యాన్ని చెప్పే స్థితిలో ఉండాలి. 6 సంవత్సరాలు అంటే అర్థమైందా? 6 సంవత్సరాలు అంటే సంఘంలో ఎదిగామంటే ఏ స్థితిలో ఉండాలి మనం? ఇతరులకు వాక్యాన్ని పంచగలిగే, అవసరమైతే నువ్వు చెప్తున్నటువంటి వాక్యానికి ఎదురాడుతుంటే దానికి సమాధానం చెప్పగలిగే స్థితి ఎవరికి ఉండాలి? మీకు ఉండాలి. మిమ్మల్ని సువార్త చెప్పమంటే చెప్పగలరా? అడగండి మీ పక్కన వాళ్ళని.
చెప్పగలరా? ఆన్సర్ రాయండి. పంచుకోగలను, భయము, మొహమాటము, నా వల్ల కాదేమో, వాళ్ళ కాటికేనేమో అనేది బి ఆన్సర్. పంచుకోగలను, ఈ సాక్ష్యం ఉండాలి. అర్థమవుతుందా? పంచుకోగలను. ఎందుకంటే సంఘానికి వస్తుంది దేనికోసం? దేవుడు నేను ఎంతగా రూపాంతరం చెందమన్నాడో దాన్ని తెలుసుకోవడానికి. ఆ రూపాంతరంలో ఎంతమంది భక్తులు, ఎంతమంది భక్తిహీనులు, దేవుని యొక్క లక్షణాలు, ఆయన పంపించిన కుమారుడు, మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ సహాయము, ఆ తర్వాత ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నప్పుడు అవన్నీ ఎడిపోతున్నాయి. ఏం చేయాలి? మనం ఇతరులతో పంచుకోగలాలి. కాబట్టి మిమ్మల్ని అడిగి లేచి చెప్పమంటే ఏం చేయాలి? నీకేం తెలుసో చెప్పమంటే ఏం చెప్పాలి? నాకు బాగా తెలిసింది నేను చెప్పలేనండి. అర్థమైందా? నేను లేచి చెప్పమంటే, నీకు తెలిసింది చెప్పమంటే వచ్చే ఆన్సర్ ఏంటి తెలుసా? నాకు బాగా ఒక్కటే తెలుసండి, నేను చెప్పలేనేమో, అదే ఆన్సర్. నేను చెప్పలేనేమో, అదే ఆన్సర్. అలా ఉంటే ప్రభు గురించి ఏం సాక్ష్యం ఇస్తారు? మన ఎదురాడే వారికి మీరు ఏం పోరాడతారు? మీరు ఏం నేర్చుకున్నట్టు? దేవుని గురించి చెప్పమంటే ఈ 52 వారాల్లో వచ్చి వెళ్ళిపోతుంటే ఈ 52 వారాల్లో ఏం విన్నారు, ఏం నేర్చుకున్నారు? అదే పుల్లల మాటలు ఉంటాయి చూసారా? పుల్లలు ఎంత బాగా గుర్తుంటుందో అదైతే. అవునా కదా? దారానికి పూసలు గుచ్చినంత శ్రద్ధ, అవునా? ఎర్రపూస తర్వాత నల్లపూస తర్వాత మర్చిపోము. అక్కడ అంత శ్రద్ధ, ఆసక్తి, భయభక్తులు దాని ఎడల. దేవుని వాక్యం ఎడిపోయింది. చెప్పవా? నీ సృష్టికర్త గురించి చెప్పవా? నువ్వు పొందుకున్న రక్షణ గురించి చెప్పవా? ఆ అవకాశం నీకు జ్ఞాపకం చేయవా? ప్రపంచానికి చెప్పరా అని అంటే మీరు ఏం చేస్తారు? ఏంటిది? ఆత్మఫలాలు ఫలించడానికి మీరు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారా? సువార్త చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారా? ఇది ఎన్నో క్వశ్చను? 9 అయిపోయింది. 10వ క్వశ్చన్. సంఘానికి ఆత్మరక్షణ కొరకు వస్తున్నారా? సంఘ కార్యక్రమాలు జరిపించాలని వస్తున్నారా? యథావిధిగా మనం చూసాం కదా, సంఘ కార్యక్రమాల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే పలానా చర్చికి వెళ్తేనే ఆ పాస్టర్ గారు వచ్చి మాకు పెళ్ళిళ్ళు చేస్తారు, కార్యక్రమాలు చేస్తారు, దినాలు చేస్తారు, అంతే కదా? అన్ని కార్యక్రమాలు చేస్తారు. మరి ఆ సంఘానికి వెళ్ళకపోతే మాకేం కార్యక్రమాలు చేస్తాడు అనుకొని వస్తున్నారా? లేకపోతే నేను ఆత్మరక్షణ కొరకే వస్తున్నానని చేస్తారా? చెప్పండి. దేనికోసం వస్తున్నారు? మరి ఆత్మరక్షణ కోసం వస్తే బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఏం చెప్పింది? ఒకసారి చూద్దాం. పక్కనే ఉన్నటువంటి తిమోతి పత్రిక ఏం చెప్పిందో చూద్దాం. ఒకవేళ ఆత్మరక్షణ కొరకే వస్తే 3వ అధ్యాయం 16-17 తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి, నీతి యందు శిక్ష చేయటానికి ప్రయోజనకరమవును. అంటే మిమ్మల్ని ఖండించడానికి, గద్దించడానికి, శిక్ష చేయడానికి ఎవరికి అధికారం ఇచ్చినట్టు? సేవకునికి అధికారం ఇచ్చినట్టు. ఆత్మరక్షణ కొరకు వస్తే ఇది జరగాలి. ఆత్మరక్షణ కొరకు వస్తే నువ్వు ఖండించబడాలి, గద్దించబడాలి, హెచ్చరించబడాలి, బుద్ధి చెప్పబడాలి. ప్రతి సత్కార్యంలోకి నేను నడిపించడానికి నువ్వు అంగీకరించి ముందుకు సాగలరా? ఇది 10వ క్వశ్చన్. 11వ క్వశ్చన్. సంఘమునకు 10వ భాగము, శ్రేష్ఠ భాగము మానకుండా ఇస్తున్నారా? రెగ్యులర్గా మీకు చెప్పిన దగ్గర నుంచి ఇస్తున్నట్లయితే దాన్ని రాయండి. ఓకేనా? 12వ ప్రశ్న. వాక్యం వింటే చాలా, సంఘానికి సంబంధించి మాట్లాడుతున్నాం ఇక్కడ. పోగొట్టుకునే విషయంలో వాక్యం వింటే చాలా, పాటించాలంటారా? పాటించాలా లేకపోతే పాటించడం? బి ఆన్సర్ ఏంటిది? పాటించడం చాలా కష్టం. 2 ఆన్సర్లు ఉన్నాయి. పాటించాలి, పాటించడం కొంచెం కష్టం, చాలా కష్టం. కొంచెం కష్టమైనా, చాలా కష్టమే. అందుకోసం దేవుల్లో ఉంటావా,
లేదా పడిపోతావు, రెండే ఉంటాయి. ఇక డిగ్రీస్ ఉండవు, 40 డిగ్రీలు 50 డిగ్రీలు 70 డిగ్రీలు ఉండవు, అంతే కదా. ఉన్నావా లేవా, అంతే, రెండే, ఫటాఫట్. ఏం చెప్తుంది బైబిల్? వాక్యం వింటే చాలా, పాటించాలా? పాటించాలిగా, పాటించాలి. పాటిస్తామన్న వాళ్ళు ఏం చేయండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్లనే ఒక సంఘానికి ఒక కుటుంబం వచ్చింది. ఆ సహోదరుడు కూడా ఆటోలో వచ్చాడు. ఒక ఆటో ఉంది అతనికి, ఆటోలో వచ్చాడు, భార్య తను వచ్చారు. రాత్రి కాల సమయంలో వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. సంఘ కార్యక్రమం అయిపోయింది, రిటర్న్ వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి మధ్యలో ఆపి, నాకు టైం అయిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతే నేను చాలా నష్టపోతాను, సహజంగా ఆ మార్గంలో 50-100 ఇవ్వటమే ఎక్కువ, నేను 400 ఇస్తాను, నన్ను అక్కడ దింపేసి వెళ్ళిపో అన్నాడు. ఎట్లాగ అదే మార్గంలో కాబట్టి 400 వస్తాయంటే ఎట్లా ఉంటుందిగా, ఇది దేవుడిచ్చారని ఆశీర్వాదమా అని కూడా అనుకుంటారు మీరు. చర్చికి పోయినందుకు 400 వస్తున్నాయి అనుకుంటారు. అయితే అదే మార్గం కాబట్టి 400 వస్తున్నాయి అనే ఆనందంతో ఏం చేశాడు, పోయి దింపాడు. అతను సుట్ కేసు ఉంటే అది కూడా తీసుకుని లేసి ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టాడు. ఆ తర్వాత అతను ఏమన్నాడంటే, నువ్వు క్రైస్తవుడు అని నాకు తెలుసు, మీ క్రైస్తవులు చాలా నీతిగా ఉంటారు, నా దగ్గర పర్సు ఉంది, నీతిగా నిజాయితీగా యథార్థంగా నువ్వు ఎంత తీసుకోవాలో తీసుకో అన్నాడు. అర్థమైందా? నువ్వు క్రైస్తవుడు అని నాకు అర్థమైంది, నీతిగా నిజాయితీగా, ఎందుకంటే లోకంలో చాలామంది స్వార్థంతో అవసరతను బట్టి పని చేస్తారు, మీరు అలా చేయరు. నీతిగా యథార్థంగా ఎంత తీసుకోవాలి అంత తీసుకో అంటే ఎంత తీసుకున్నాడు? 100 తీసుకున్నాడు. ఎంత ఆశించాడు? 400 ఆశించాడు. ఇప్పుడు చివరికి క్రైస్తవ్యం అనే ముద్ర ఎక్కడ తీసుకొచ్చింది? 100కు తీసుకొచ్చింది. అర్థమైందా? 100కు తీసుకొచ్చింది. ఇప్పుడు అసలు మ్యాటర్, ఆటో దగ్గరికి వెళ్ళగానే భార్య, ఏమండి ఏం వండుకుందాం, బిర్యానీ తీసుకెళ్దాం అని అంటుంది. లేవే అని చెప్పగలడేనా? చెబితే గుర్తొచ్చినప్పుడు ఆట ఆడుకుంటుంది, వీడున్నాడు చూడు అని. ఇప్పుడు చెప్పగలడా? ఇలా అన్నాడు చెప్పగలడా? ఇది పరీక్ష. ఇట్లాంటి పరీక్షలు చాలా ఉంటాయి నీ జీవితంలో, వస్తూ ఉంటాయి. నువ్వు క్రైస్తవుడువైనా కాదా, క్రైస్తవురాలువైనా కాదా, నువ్వు కేవలం వాక్యం వింటున్నావు, నిజంగా వాక్యాన్ని పాటిస్తున్నావా లేదా, ఇలాంటి సందర్భాలన్నీ వచ్చేసి నేను నీ జీవితంలో పరీక్షిస్తున్నప్పుడు అప్పుడు వస్తుంది ఈ ప్రశ్న, వాక్యం వింటే చాలా, పాటించాలా? క్రైస్తవుడు యొక్క ఉనికి ఏం చేసింది? అతన్ని నష్టపోయేలా చేసింది. కానీ యథార్థత ఏం చేస్తుంది? ప్రాణాన్ని దక్కించుకునేలా చేస్తుంది. మరి క్రైస్తవాన్ని బట్టి ఇట్లాంటివి వస్తాయి. మరి వాక్యాన్ని వింటే చాలా, పాటించాలా? మీ పక్కన వాళ్ళని అడగండి, వాక్యాన్ని నువ్వు పాటిస్తావా అని అడగండి, గట్టిగా అడగండి. వాక్యాన్ని నువ్వు ఏమన్నారు మీతో? పాటించకపోతే ఎవరు అడగచ్చు? ఇప్పుడు పాటించకపోతే ఎవరు అడగచ్చు? ఇప్పుడు మీకు చెప్పారు కదా సమాధానం. దేవునికి ఎట్లాగూ పేపర్లు పెడుతున్నారు, మీతో ఏం చెప్పారు? పాటిస్తా అని చెప్పారు కదా. మరి పాటించకపోతే నేను అడగాలి కదా మరి, ఎందుకంటే నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? పాటిస్తా అన్నావు కదా. అప్పుడు నువ్వు పాటించకపోతే ఏం చేయొచ్చు? నిన్ను అడుగుతా. ఓకేనా? ఇది ఎన్నో ప్రశ్న? 12వ ప్రశ్న. ఇందులో చివరిది, అంటే పాటించకుండా చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ దగ్గించుకుంటారు. ఆడేం చేస్తారు, ఆటో దగ్గరికి వెళ్ళి నిజంగా క్రైస్తవుడు అన్న పదం దగ్గరికి వచ్చినప్పుడు ఈ లెక్కలను మానేయి, నాది నాకి అన్నాడు అనుకోండి, ఏంటిది? ఇక్కడ దక్కించుకున్నాడు, ఆడ పోగొట్టుకున్నాడు, అంతే కదా. కాబట్టి ఈ విధంగా చాలామంది ఏం చేస్తున్నారు, ఇక్కడ దక్కించుకున్నాడు, అక్కడ పోగొట్టుకున్నాడు. చివరిది ఇక్కడ దక్కించుకొని పోగొట్టుకునే దాంట్లో చివరిది ఆలోచన చేస్తున్నాం. సేవకుడు గద్దిస్తే మీరేం చేస్తారు? ఏం చేస్తారు? నా మేలు కోసమే శిక్షిస్తున్నాడు అనుకుంటారా? ఊరుకోను, బాధపడతాను, మారిపోతాను, మానుకుంటానంటే మారిపోతానంటే ఈ సంఘాన్ని మార్చేస్తాను ఇలా అనుకుంటారా?
అనుకుంటారు కదా. మరి అప్పుడు గట్టిగా అన్నాడు అనుకున్నా 100 మందులు అంటే ఏం చేస్తారు మీరు? అమ్మో, ఫీల్ అవుతారా? ఫెయిల్ అవుతారా? ఫీల్ అయితే ఫెయిల్ అవుతారు, ఫీల్ అయితే ఫెయిల్ అయినట్టు. ఎందుకంటే ఇందాక చెప్పాను నేను, మీరు అంగీకరించారు కనుక దైవజనుడు ఏం చేయొచ్చు? మిమ్మల్ని ఖండించవచ్చు, గద్దించవచ్చు, ఏం చేయొచ్చు? ఇంకా ఇంకేం చేయొచ్చు అని ఉంది. ఇంకా చదవలే ఇందాక మాట. ఏం చేయొచ్చు? తప్పు, అది అది మూలం. ఎందుకంటే ఖండించు, గద్దించని పక్కన పెట్టు, ఎదురు తప్పు కనబడుతుంది, తప్పు దిద్దితే నీకు కోపం వస్తా రాదా? అది కోపం రాకూడదు. ఇది ఏంటిది? ఈ విధంగా కోపపడ్డాము, మానేసుకున్నాము, లేదా చర్చికి దూరం అయ్యాము, ఇక్కడ దక్కించుకున్నాం బాణం. అసలు ప్రాణం అంటే ఏంటిది? ఇంతసేపు చెప్పింది స్టార్టింగ్లో ఉంటే బాగుంటుంది, మరి చాలామంది ఉండరు. ప్రాణం అంటే ఏంటిది? రక్తం. రక్తం అంటే నేను అనే ఫీలింగ్. ఎప్పుడైతే నన్ను నేను తగ్గించుకోను, నేనేంటి నేను అనే పదం మనలోకి వచ్చిందో ఇక్కడ దక్కించుకుంటావు, కానీ అక్కడ పోగొట్టుకుంటావు. నన్నేంది ఆయన అనేది ఏంది అన్నాం అనుకోండి, ఇక్కడ దక్కించుకుంటావు, అక్కడ పోద్ది. కాబట్టి మొదటి పాయింట్ ఏంటిదంటే, సంఘంలో గుర్తించబడకుండా ఉంటూ ఇక్కడ దక్కించుకొని చివరికి పోగొట్టుకున్నారు. మరి మీరు ఏ కేటగిరీలో ఉంటున్నారో జాగ్రత్త పడండి, మంచి మార్గంలోనికి రావడానికి ప్రయత్నం చేయండి. ఇది మొదటిది. ఇక రెండో పాయింట్ ఏంటిదంటే 15వ ప్రశ్న నుండి 14 కూడా అదే. 14 కూడా మొదటి దానికి సంబంధించిందే. ఇందాక చెప్పాను కదా, సంఘానికి మీరు ఏం చేస్తున్నారు సాక్ష్యం ఇవ్వగలదా? మీరు చేసినటువంటి సత్క్రియ కావచ్చు, ఏదైనా పని కావచ్చు, మిమ్మల్ని గుర్తించగలిగి పలానా పని చేయగలదని చెప్పగలరా అనేది ప్రశ్న. ఓకేనా?